ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. సమయమందు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 53వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 53వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. 53వ కీర్తన 1వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. అంటే మన ఆలోచన విధి విధానం ఎలాగుందో, దేవుని నమ్మిన మనం దేవుడున్నాడని భావిస్తున్నాం, కానీ ఆ దేవాదేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించలేకపోతున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యమైన విషయం ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. అంటే దేవుడే లేడనే వారు ఉన్నారు చాలామంది. ఈరోజు ఈ వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నాడని రుజువు చేస్తూ ఉంది వాక్యం. భూమిని పుట్టించిన వాడు, సముద్రములను పుట్టించిన వాడు, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, జలరాశులను, జంతువులను, పక్షులను, క్రూర జంతువులను, సాధు జంతువులను సమస్తము నిర్మించిన వాడు ఒకడున్నాడు. ఆది కాండములో ఆదాము దగ్గరికి సమస్తము సమకూర్చబడ్డాయి. వాటన్నిటికీ ఆదాము ఏ పేర్లైతే పెట్టాడో ఆ పేర్లే వాటికి కలిగినట్లుగా వాక్యం చెప్తా ఉంది. ఆదామునేమో దేవుడు మట్టి బొమ్మతో చేశాడని వాక్యం చెప్తా ఉంది. ఆ మట్టి బొమ్మగా చేసినటువంటి ఆ ఆదాము నిర్జీవమైనటువంటి స్థితిలో, సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మలోకి జీవవాయువు ఊదాడో మనిషి జీవించువాడయ్యాడు. ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూమి ఏమీ లేని సమయమందు ఆదాముకి సాటి అయినటువంటి సహకారిగా ఉన్నప్పుడు, అంటే భూమి మీద అన్ని సమకూర్చబడ్డాయి, కానీ ఆదాముకు సాటి అయినటువంటి సహకారి లేకపోవడం వల్ల దేవుడు ఆలోచించి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకల నుంచి ఎముకను తీసి తనకు కావలసినటువంటి భాగస్వామిని తన ప్రక్కటెముకల నుంచే తీశాడు. అక్కడి నుంచి మనుషులు ప్రారంభించబడ్డారు. ఈరోజు ఆదాము హవ్వలు కలిసి కూడినప్పుడు దేవుడు వారి గర్భములో నుండి బిడ్డలను వెలికి తీసుకొచ్చాడు. 9 మాసములు కూడా వారి తల్లి గర్భములో ఎంత సురక్షితముగా, ఎంత భద్రముగా, ఎంత ఆరోగ్యముగా వారు పెరుగుతూ వచ్చారండి. మనం ఆలోచించే విధానం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారు. నిన్ను పుట్టించిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను నడిపిస్తున్న వాడే యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను పోషిస్తున్న వాడే యేసుక్రీస్తు ప్రభువారు. నీ శ్రమల నుండి, నీ బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, అనేకమైనటువంటి సమస్యల నుండి విడిపిస్తున్న వాడు దేవాది దేవుడైతే, ఆ దేవాది దేవుడే లేడని వారి హృదయములో తమకు తామే అనుకుంటూ విచ్చలవిడిగా లోకానుసారంగా పాపం వైపు పరుగులు తీస్తున్నారంట. బుద్ధిహీనులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి లేని వారులారా, బుద్ధి కలిగిన వారుగా ఉండండి. మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి. మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉండండి. దేవుడు ఉన్నాడని గ్రహించండి. ఈరోజు దేవుడు లేదని నువ్వు నమ్మవచ్చు, కానీ ఒకానొక దినముంది. ఆ దినమందు ఆ దేవుడే నీకు న్యాయం తీర్చబోతున్నాడు. ఆ దేవుడే నీకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సమయమందు నువ్వు దేవుడు కాదని చెప్పడానికి కూడా నీ నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. అప్పుడు నువ్వు భూమి మీద జీవించినట్లు ఆ పరలోక రాజ్యంలో నువ్వు జీవించలేవు. నిత్య నరకాగ్నిలో యాతన పడుతూ నీవు లేవని భూమి మీద అటు ఇటు కొట్టుకులాడుతూ తిరిగానయ్యా. నీవు ఉన్నావని తెలిసేసరికి నా జీవితమే ముగిసిపోయిందయ్యా, ఈ నరకాగ్ని నుండి తప్పించయ్యా అనడానికి నువ్వు అనలేవు. అన్నా గాని నిన్ను తప్పించే నాదుడు లేడు బిడలారా. కాబట్టి బుద్ధిహీనత నుండి బుద్ధి లేని వారిగా ఉండకుండా మంచి బుద్ధి కలిగిన వారిగా, మంచి మనసు కలిగిన వారుగా దేవుడున్నాడని నమ్ముదాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడుతూ, ఆయన కృప చేత నింపబడుతూ, ఆయన కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం చూస్తూ దేవుని సన్నిధిలో స్థిరపడదాం. ఆయన ఉన్నాడని నమ్ముదాం. ఆయన సన్నిధిలో జీవిద్దాం. ఆయన కృప చేత కప్పబడదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు వినికిడిలో దేవాదేవుడు ఫలభరితముగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప
ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ఎవరు బుద్ధిహీనులుగా ఉన్నారో, అయ్యా మీరు లేరని ఎవరైతే నమ్ముతున్నారో వారందరికీ మీరు ఉన్నారని రుజువు చేయండి అయ్యా. మీ ద్వారాగా వారి ఆత్మీయ జీవితంలో కార్యాలు జరగాలయ్యా. మీ ద్వారాగా వారి పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి కృప చూపించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మీ రాజ్యంలో ప్రతి ఒక్కరికి వారసత్వం దయచేయమని అడుగుతూ యేసు మీ ప్రభావం గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. బుద్ధి గెలిన వారముగా ఉందాం. బుద్ధిహీనత నుండి విడిచిపెడదాం. ప్రభువుని అంగీకరిద్దాం. దేవుని యొక్క రాజ్యముల వారసత్వం సంపాదించుకుందాం. దేవుని యొక్క కృపను తోడుగా నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.